అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కెవి సుమలత గారి సత్యమేవ జయితే కథను వినబోతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాత్రి 8:30 గంటలకు ఢిల్లీ నుండి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. అతడి కోసం ఆగమన ద్వారం దగ్గర సుజాత, రాఘవ ఎదురు చూస్తున్నారు. చాలాసేపటి తరువాత సత్య లగేజ్ ట్రాలీ తోసుకుంటూ వస్తూ కనిపించాడు. సుజాత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. రాఘవ నవ్వుతూ కొడుక్కి ఎదురు నడిచాడు. సత్య అమ్మా నాన్నలను చూసి చాలా ఆనందంగా చేతులూపాడు. అమ్మా, మీరిద్దరే కనిపిస్తున్నారు, శంకర్, లోకేష్ రాలేదా? చుట్టూ వెతుకుతూ అన్నాడు సత్య. సత్య, ఈరోజు గన్నవరంలో ఎలక్షన్స్ మీటింగ్ ఉంది. ఆలస్యం చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం త్వరగా బయలుదేరాలి అన్నాడు రాఘవ. సత్య ఇంకేమీ మాట్లాడకుండా కారు దగ్గరకు నడిచాడు. కారులో కూర్చున్నాక శంకర్కి ఫోన్ చేశాడు. ఈ నెంబర్ పనిచేయడం లేదు అని వినిపించింది. వెంటనే లోకేష్కి ఫోన్ చేశాడు. 2వ రింగ్కే ఫోన్ తీశాడు లోకేష్. సారీరా సత్య, ఫీవర్గా ఉందని ఎయిర్పోర్ట్కి రాలేదు మెల్లిగా అన్నాడు లోకేష్. మీరిద్దరూ ఎయిర్పోర్ట్కి రాకుండా ఉండడం ఇదే మొదటిసారి. నీకు జ్వరం, మరి వాడికేమైంది? వాడెందుకు అసలు ఫోన్కు కూడా దొరకడం లేదు అన్నాడు సత్య. సత్య, చాలా తలనొప్పిగా ఉంది, నేను మాట్లాడలేను, ఉదయం ఇంటికి వస్తాను అని ఫోన్ పెట్టేశాడు లోకేష్. ఏమైంది డాడీ వీళ్ళిద్దరికీ? ఏదో తేడాగా అనిపిస్తోంది అన్నాడు సత్య. నువ్వు వచ్చింది ఇప్పుడే కదా, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందా నాన్న. టాపిక్ మార్చేశాడు రాఘవ. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు లోకేష్ వచ్చాడు. రావడంతోనే సత్యని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఏంట్రా, నువ్వొక్కడవే వచ్చావు, వాడేడి అన్నాడు సత్య. లోకేష్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. మాట్లాడవేంట్రా అన్నాడు సత్య. జేబులో నుండి ఫోన్ తీసి సత్యకి ఒక ఫోటో చూపించాడు. శంకర్ అనే 26 ఏళ్ల యువకుడు వాళ్ల అమ్మమ్మ ఊరు విశ్వనాథపల్లి నాంచారమ్మ తల్లి తిరణాల కోసం అమ్మతో కలిసి వచ్చాడు. గురువారం రోజున కోడూరు బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడిపోయాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఉల్లిపాలెం వంతెన దగ్గర చెట్టుకి తట్టుకుని శవమై తేలాడు. మత్స్యకారులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వాళ్లు అప్పటికే అతడి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించారు. అది చూసి నో నో అంటూ పెద్దగా అరిచాడు సత్య. సత్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడు కాలుజారి పడలేదు, ఆత్మహత్య చేసుకున్నాడు మెల్లిగా అన్నాడు లోకేష్. డామిట్, అదేంటి? తీవ్రమైన షాక్కి గురయ్యాడు సత్య. సత్య, వాణ్ణిక్కడకు తీసుకురాకుండా దొరికిన చోటే గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆత్మహత్య అంటే ఇన్సూరెన్స్ డబ్బులు రావని పోలీసులు చెప్పడంతో ఇలా క్యాజువల్ డెత్ కిందకు మార్చేశారు అన్నాడు లోకేష్. ఇప్పుడు ఆంటీ ఎక్కడున్నారు అన్నాడు సత్య. ఆదివారం ఇక్కడికొచ్చారు. నీకు జట్లాగుంటుంది, కాసేపు పడుకోరా, సాయంత్రం వస్తాను అన్నాడు లోకేష్. సత్య తన రూంలోకొచ్చి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. సత్య సిస్టమ్ ఆన్ చేసి పాత ఫోటోలు చూస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం మచిలీపట్నం బీచ్కి వెళ్ళినప్పటి ఫోటోలు చూస్తున్న అతడి చూపు ఉన్నట్లుండి ఆగిపోయింది. శంకర్ నీళ్లలో దిగిన సత్య, లోకేష్లను ఒడ్డున ఉండి రకరకాలుగా ఫోటోలు తీస్తున్నాడు. ఒరేయ్, ఒడ్డు నుండి కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఒకసారి నీళ్లలోకి వచ్చి చూడరా, ఎంత బావుంటుందో అన్నాడు లోకేష్. నేను రాన్రా, నాకు నీళ్లంటే చాలా భయమని నీకు తెలుసుగా. నేను మీ ఇద్దరికీ ఫోటోగ్రాఫర్గా పనిచేయడానికి వచ్చాను. నీళ్లలో కాలు కూడా పెట్టాలని నాకెప్పుడూ అనిపించదు. ఒకవేళ చావాల్సి వచ్చినా నీళ్లను మాత్రం ఎంచుకోను అన్నాడు శంకర్. సంతోషంగా ఉన్నప్పుడు చావుగోలెందుకు లేరా అన్నాడు సత్య. సత్య ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. చావడానికి నీళ్ల దగ్గరికి ఎందుకెళ్ళాడు? ఎవరు బలవంతం చేస్తే వెళ్ళాడు? సిస్టమ్ షట్ డౌన్ చేసి బయటకొచ్చాడు. లోకేష్ ఇంటికి వెళ్ళి చెయ్యి పట్టుకుని బండెక్కించి స్టార్ట్ చేశాడు సత్య. అది సరాసరి శంకర్ ఇంటి ముందుకొచ్చి ఆగింది.
ఇల్లు శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. లోపలికి అడుగు పెట్టగానే హాల్లో కొంతమంది బంధువుల మధ్యలో కూర్చున్న లలిత కనిపించింది. ఇద్దరూ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. మీ ఫ్రెండ్ కోసం వచ్చారా బాబు అని బావురుమంది లలిత. ఆంటీ, ఊరుకోండి, ఇదంతా ఎలా జరిగింది అన్నాడు సత్య. తిరణాల కోసం వెళ్ళాను సత్య. మా అమ్మ ఉండమందని 4 రోజులు అక్కడే ఉన్నాం. బయటకెళ్తున్నానని చెప్పి ఇంత ఘోరం చేశాడు ఏడుస్తూ అంది లలిత. ఆంటీ, ఇలా ఎందుకు చేశాడో మీకేమైనా తెలుసా? జీరబోయిన గొంతుతో అన్నాడు సత్య. ఏమీ చెప్పలేదు బాబు. వాడి ఫోన్ ఒకసారి చూడొచ్చా అన్నాడు సత్య. శంకర్ చెల్లి సుధ ఫోన్ తెచ్చిచ్చింది. దాన్ని ఆప్యాయంగా తాకాడు సత్య. ఆన్ చేసి చూశాడు. అందులో సిమ్ కార్డ్ లేదు. డేటా మొత్తం డిలీట్ చేయబడింది. ఆంటీ, డేటా ఎవరు డిలీట్ చేశారు ఆశ్చర్యంగా అన్నాడు సత్య. శంకర్ డిలీట్ చేసి ఇంట్లో వదిలేశాడని ఆంటీ చెప్పారు అన్నాడు లోకేష్. డేటా డిలీట్ చేసేంత అవసరం వాడికేంటి విస్తుపోతూ అన్నాడు సత్య. అదే అర్థం కావడం లేదు. వాడు దాదాపు 20 రోజుల నుండి ఫోన్లో సిమ్ తీసేశాడు. అందరికీ ఇన్స్టాగ్రామ్ నుండే టచ్లో ఉంటున్నాడు. ఈ 20 రోజుల్లో నువ్వు ఫోన్ చేయలేదా అన్నాడు లోకేష్. సిమ్ పాడైంది. ఆంటీ ఫోన్కి కాల్ చేయమని ఇన్స్టాగ్రామ్ నుండి మెసేజ్ చేస్తున్నాడు. ఆంటీ, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అన్నాడు సత్య. లలిత తన పక్కనే ఉన్న ఫోన్ సత్యాకి ఇచ్చింది. అది టచ్ ఫోన్ కాదు, మామూలు చిన్న ఫోన్. అందులో ఇన్కమింగ్ కాల్స్ కోసం చూశాడు. 0 చూపిస్తోంది. సత్య మనసులో చాలా ప్రశ్నలు మెదిలాయి. మళ్ళీ వస్తాం అంటూ ఇద్దరూ అక్కడి నుంచి లేచారు. అమ్మా, డాడీ, లోకేష్, శంకర్ ఆత్మహత్య వెనక ఏదో ఉంది. మీరంతా దాస్తున్నారు. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. మీరు చెప్తారా లేదా అన్నాడు సత్య. సత్యముఖం వైపు చూశాడు రాఘవ. అతడి ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల నుండి శంకర్ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అనుమానం వస్తోంది. అతడితో పాటు స్కూల్లో పనిచేసే హరి అనే అబ్బాయికి శంకర్ వాళ్ల అమ్మకు అదేమిటో తెలుసు. శంకర్ది ఆత్మహత్య కాదు, హత్యని నా అనుమానం అన్నాడు రాఘవ. ఆ మాటతో నిలువెల్లా కంపించిపోయాడు సత్య. ఎవరు చేశారు డాడీ? తెలీదు. వాళ్ల అమ్మగారు సహకరిస్తే అంతా బయటకొస్తుంది. ఇదంతా తెలియకూడదని శవాన్ని దొరికిన చోటే పూడ్చిపెట్టారు. అసలు పోస్టుమార్టం కూడా జరగలేదని నాకు వేరే వాళ్ల ద్వారా తెలిసింది అన్నాడు రాఘవ. ఆంటీ ఎందుకని దాస్తున్నారు అన్నాడు సత్య. ఆత్మహత్య చేసుకున్నాడని అందరికీ చెప్పినా, హత్య అని చెప్పినా ఇన్సూరెన్స్ డబ్బులు రావని ఆవిడతో ఎవరో చెప్పారు. పోయినవాడు ఎలాగో పోయాడు, వచ్చే డబ్బులెందుకు పోగొట్టుకోవడం అని మౌనం వహిస్తున్నారు అన్నాడు లోకేష్. మై గాడ్, డబ్బు కోసం అలా ఎలా చేస్తున్నారా? నేను శంకర్ని చంపిన వాడెవడినైనా నేను వదలను కోపంగా అన్నాడు సత్య. సత్య మరుసటి రోజు శంకర్ పడిపోయిన కోడూరు బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాడు. అది అడవిలాంటి నిర్మానుష్యమైన ప్రాంతం. ఆ వంతెన మనిషంత ఎత్తులో ఎంత మాత్రం ఎక్కడానికి వీల్లేకుండా ఉంది. సన్నని గోడ కావటంతో దానిమీద నిలబడేందుకు కూడా అనువుగా లేదు. శంకర్ సహజంగానే పిరికివాడు. రాత్రివేళ ఒక్కడే అక్కడికొచ్చి దూకడం నమ్మశక్యం కావడం లేదు. ఫోన్ తీసి ఫోటో పరీక్షించి చూశాడు. ముక్కు ఒక దూలం, ఒక చెంప భాగం రక్తసిక్తమై ఎవరో బాగా కొట్టినట్లు కనపడుతోంది. అవును, ఎవరో కొట్టి నీళ్లల్లో పడేశారు. ఎవరు ఎవరు ఫోన్ డేటా డిలీట్ చేసేంత తప్పు శంకర్ ఏం చేశాడు? శంకర్ ఫోన్ డేటా శంకరే డిలీట్ చేస్తే ఆంటీ ఫోన్లో కాల్స్ లిస్ట్ ఎవరు డిలీట్ చేశారు? ఆలోచిస్తూ సత్య అక్కడి నుంచి శంకర్ ఇంటికొచ్చాడు. లలిత హాల్లో కూర్చునుంది. సుధ ఎక్కడా కనిపించలేదు. సత్య, రా, వచ్చి కూర్చో అంది లలిత. ఆంటీ, నేను బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చూశాను. శంకర్ ఒక్కడే అక్కడికి వెళ్ళి దూకాడంటే నమ్మశక్యం కావడం లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడి కాల్ సమ్మరీ తీసుకుందాం అన్నాడు సత్య. అలాంటిదేమీ వద్దు సత్య, ఇలా కూర్చో. నేను చెప్పేవి మనసులో పెట్టుకో, ఎవరితో అనకు.
ఇలాంటివేమైనా చేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు రావని హరి చెప్పాడు. ఇన్నాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం బాబు. శంకర్ నా డ్వాక్రా డబ్బులు 2 లక్షలు పర్సనల్ లోను తీసుకుని 2 లక్షలు ఎవరికో అప్పుగా ఇచ్చాడు. వాళ్ళెవరూ నాకు తెలియదు. 2 నెలల నుండి బ్యాంకు వాళ్ళు లోన్ కట్టమని అడుగుతున్నారు. ఎవరో రౌడీల్లాంటి వాళ్ళు నెల క్రితం ఇంటికి వచ్చి వాణ్ణి బెదిరించడం చూశాను. ఎవరని అడిగినా వాడు చెప్పలేదు. అందుకే ఇక్కడి నుండి విశ్వనాథపల్లి వెళ్ళాం. ఆ రోజు డబ్బులు ఇస్తాం రమ్మని ఎవరో ఫోన్ చేయడంతోనే శంకర్ బయటికెళ్ళాడు. నీ అనుమానం సరైనదే, కానీ అది రుజువు చేస్తే నాకేమీ రాదు కదా. ఇన్సూరెన్స్ డబ్బుంటే పిల్లకు పెళ్ళైనా చేస్తాను. ఏడుపు గొంతుతో అంది లలిత. సత్య షాక్ అయ్యాడు. ఆంటీకి తెలిసే డబ్బు కోసం ఊరుకుంటుందా? హరి ఎందుకు అన్ని గుర్తులు చెరిపేస్తున్నాడు? సత్య, లోకేష్ వారం రోజుల తర్వాత హరిని బైపాస్ రోడ్లో కలిశారు. హరి, శంకర్ ఎవరికి డబ్బులిచ్చాడో నీకు తెలిస్తే చెప్పు, మేం బయటికి రానివ్వం అన్నాడు సత్య. బ్రో, నాకేమీ తెలీదు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నాకు పనుంది, వెళ్ళిపోతాను అని వెళ్ళబోయాడు హరి. లోకేష్ చెయ్యి హరి చెంపను బలంగా తాకింది. కళ్ళు తిరిగి చెంప పట్టుకుని అక్కడే కూలబడ్డాడు హరి. నేను చెప్తాను బ్రో, నన్నేమీ చెయ్యొద్దు ప్లీజ్ అని లోకేష్ కాళ్ళు పట్టుకున్నాడు. హరి, శంకర్ వాళ్ళింట్లో నుండి పాస్బుక్ మాయం చేశావు, కానీ వాడి అకౌంట్ నెంబర్ మాకు తెలుసని నీకు తెలీదు. వాడి ట్రాన్సాక్షన్స్లో 4 నెలల క్రితం పర్సనల్ లోను 2 లక్షల రూపాయలు తీసుకుని నీకు ట్రాన్స్ఫర్ చేశాడు. నువ్వు మర్యాదగా అన్నీ చెప్తే నీ వెనకున్న వాడిని పోలీసులు పట్టుకుంటారు, లేకపోతే నీకు మాత్రం కృష్ణ జన్మస్థానం తప్పదు అన్నాడు సత్య. హరి భయంతో గడగడలాడిపోయాడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయని గుర్తుంచుకుని మాట్లాడు. శంకర్ చనిపోయే కొన్ని గంటల ముందు నీ కాల్ ఎందుకు చేశాడు అంటూ తన దగ్గర ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ సమ్మరీ చూపించాడు. దానితో హరి నోరు తెరిచాడు. ఏడాది క్రితం వైజాగ్లో ఉన్న ఫ్రెండ్ ద్వారా గంజాయి వ్యాపారం చేసే మాఫియా దగ్గర నేను 50,000 పెట్టుబడి పెట్టాను. వాళ్ళు 6 నెలలకు 70,000 ఇచ్చారు. దానితో వచ్చిన మొత్తం మళ్లీ పెట్టాను. అవి ₹1,00,000 అయ్యాయి. తెలిసిన ఫ్రెండ్స్ను అందులో చేరిస్తే నాకు కమిషన్ ఇస్తామన్నారు. నేను శంకర్కి చెప్తే వాడు చేరడానికి మొదట ఒప్పుకోలేదు. పోనీ నాకు అప్పుగా డబ్బివ్వమంటే ఎవరికీ తెలియకుండా పర్సనల్ లోన్ తీసుకుని ఇచ్చాడు. అది నేను పెట్టుబడిగా పెట్టాను. నాకు అధిక వడ్డీ వస్తుండడంతో శంకర్ని చేరమని బలవంతం చేశాను. అప్పుడే వాళ్ళ అమ్మకు డ్వాక్రా డబ్బులు రావడంతో 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వాడు చేరాక వాళ్ళు ఫోన్ ఎత్తడం మానేశారు. ఈలోగా బ్యాంకు వాళ్ళు లోన్ కోసం ఫోన్ చేస్తున్నారు. వైజాగ్ వాళ్ళు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు. మా ఫ్రెండుకి ఇదంతా చెప్పాను. వాళ్ళు శంకర్ దగ్గరకొచ్చి ఈ విషయాలు పోలీసుల దాకా వెళ్తే ఇంట్లో భార్యను చంపేస్తామని బెదిరించారు. శంకర్ సిమ్ కార్డ్ తీసేసి విశ్వనాథపల్లి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ అమ్మ ఫోన్ నుండే నాకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని బతిమాలుతున్నాడు. నేను వైజాగ్ వాళ్లను నా డబ్బులు ఇవ్వమని మా ఫ్రెండ్ ద్వారా అడిగించాను అన్నాడు హరి. చెప్పు, ఆపేవంటే చంపేస్తాను అరిచాడు సత్య. శంకర్కి డబ్బులు ఇస్తాం రమ్మనమని వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడకు వెళ్లే ముందు శంకర్ నాకు కాల్ చేశాడు. వాడిని ఎవరో ఏదో చేస్తారని అర్థమైంది. అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. వాడిని కొట్టి నీళ్లలో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. శంకర్ వాళ్ల అమ్మకు డ్వాక్రా డబ్బులు నా ద్వారానే పెట్టుబడి పెట్టడం తెలుసు. అందుకే ఆవిడ విషయం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను వాళ్ళెంత ప్రమాదకరమైన వ్యక్తులో ఆవిడకి చెప్పి బెదరకొట్టాను. కానీ ఆవిడకు లోన్ 2 లక్షలు నాకు ఇచ్చినట్టు తెలియదు. విషయం పోలీసులకు తెలిస్తే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు రావు కాబట్టి ఎవరికీ ఏమీ చెప్పొద్దని చెప్పాను. వాడిని నేను చంపలేదు అని చేతులెత్తేశాడు హరి. దరిద్రుడా, మంచివాడిని స్నేహం పేరిట నువ్వు నడిచే బురదలోకి లాక్కెళ్ళావు. పరోక్షంగా ప్రాణం తీసి ఇప్పుడు నాకేం తెలియదంటున్నావా? చేయి లేపాడు లోకేష్. వాడికి ఎవ్వరూ లేరు. నిజం బయటకు రాదని డబ్బు ఆశపెట్టి ఆంటీ నోరు మూపించావు. నీలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు. హరి జుట్టు పట్టుకుని పీకుతూ కోపంగా అన్నాడు సత్య. నేను శంకర్ చెల్లిని పెళ్లి చేసుకుంటానని ఆంటీకి చెప్పాను. మీరు అల్లరి చేస్తే డబ్బు రాదు, పెళ్ళి కాదు. సత్య విషయం అంతా వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్లో చెప్పాడు.
ఆయన వెంటనే అక్కడికొచ్చాడు. వీడిని కొట్టినా కుక్కను కొట్టినా ఒక్కటే. వీడిని నా ఫ్రెండ్ డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళి వీడి ఫ్రెండ్ ద్వారా మూలాన్ని పట్టుకుందాం అన్నాడు రాఘవ. లోకేష్ సత్యలకు కొంచెం ఉపశమనం కలిగింది. ఒరే, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటూ శంకర్ చేయి ఊపుతున్నట్లు వాళ్ళకి అనిపించింది. కేవి సుమలత, సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత. గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి కథలు ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణ, రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ, అనిల్ అవార్డ్ కథల పోటీలో 2 కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది. నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది. ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, సాహితీ కిరణం, సాహో, ప్రజాశక్తి, రవళి, లీడర్, విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి. వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు: సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం, అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం, మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.